తెలుగు స్టార్స్ అయితే ఇంత క్విక్‌గా అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అసల? ఆ! చేయొచ్చండి. అంటే డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్ అండి. అంటే హ్మ్. ఇప్పుడు ఇఫ్ ఇట్స్ ఎ వరల్డ్ బిల్డింగ్ హ్మ్. ఇట్ విల్ టేక్ టైమ్. అదే ఒకవేళ మనం మంచి ఫ్యామిలీ ఇప్పుడు రావుపూడి గారు ఉన్నారు. ఇప్పుడు ఏంటి అలా ఫింగర్ టిప్స్ మీదే కనపడుతున్నారు. మిగతా ఏ డైరెక్టర్‌ని తీసుకున్నా అది సంవత్సరాల తరబడి సాగుతున్నాయి ఆహ్, కదా! అది. అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ అండి. హ్మ్. ఇప్పుడు మనం ఒక వరల్డ్ బిల్డ్ చేస్తున్నాం అనుకోండి. ఇట్ విల్ టేక్ టైమ్. హ్మ్. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' లాంటి సినిమాకి టైం పడతది. ఏది వరల్డ్ బిల్డింగ్ కావచ్చు, సీజీ కావచ్చు అన్నిటికి టైం తీసుకుంటది. మనం ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేస్తున్నప్పుడు మాత్రం ఏంటి ఆహ్, ఎకనామికల్‌గా మనం కొంచెం స్పీడ్‌గా చేస్తే అందరూ బావుంటారు. హ్మ్. హ్మ్. ఆఫ్‌కోర్స్ చేయాలి. బట్ ఆ వెల్కమ్ అనేది ఇంకా మన స్టార్స్ అందరిలో వచ్చిందనైతే నేను అనుకోవట్లా తెలుగు స్టార్స్. ఉందండి. హ్మ్. మీకు మీకు ఇప్పుడు నౌ ఇఫ్ ఎనీబడీ వాంట్స్ టు డూ ఎ ఫ్యామిలీ ఫిల్మ్ అంతే నాకు తెలిసి ఏది ఎక్కువ తీసుకోరు. హ్మ్. యాహ్! ఏంటి 'ధనుషు', 'దుల్కరు', 'సూర్య' వరుసన చేసుకుండొచ్చు. ఎవరితో ఎక్కువ కంఫర్ట్ అనిపించింది మీకు? సో, నాకు 'ధనుష్' గారు, 'దుల్కర్' గారు వచ్చేసి నాకొక ఇంచుమించు సేమ్ ఏజ్ గ్రూప్ అండి. ఆహ్, ఏంటి మాకొచ్చేసి ఇది మోర్ లైక్ ఏంటి ఒక చిన్న ఏమంటారు ఒక ఫ్రెండ్లీ వైబే ఉండేది. నాకు 'సూర్య' గారి దగ్గరికొచ్చేసరికి ఒక ఎల్డర్ బ్రదర్. హ్మ్. ఒక ఇది ఉంటది చూసారా? ఒక మోర్ ఆఫ్ లెర్నింగ్ ఇది. సో, ఆహ్, ఐ ఐ ట్రీట్ హిమ్ లైక్ ఎన్ ఎల్డర్ బ్రదర్. సో, ఆ రెస్పెక్ట్ నాకు కొంచెం ఆ రెస్పెక్ట్ కూడా నాకు అలాగే ఉండింది. హ్మ్. ఐ లెర్న్డ్ ద కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఏంటి హి ఫాలోస్ ఆయన వర్క్ ఎథిక్, హౌ హి సిట్స్ ఆన్ ఎ సెట్. అసలు కంఫర్ట్ అనేది ఆయన చూసుకోరసల. హ్మ్. సో, అయన్నీ నాకు ఏమంటారు దట్ ఒక ఆరా అంతే. ద ఏంటి 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఏంటి టోటల్‌గా అంటే ఒక ఫ్యామిలీ డ్రామానా? లేదా ఫ్యామిలీలో వచ్చిన డిస్ప్యూట్స్ మళ్ళా ఏకం అవటమా? అసలు ఏంటది? ఇట్ బి ఎ ఫ్యామిలీ డ్రామా. హ్మ్. ఫ్యామిలీ డ్రామా అన్నప్పుడు అన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ హోల్‌సమ్ ఫ్యామిలీ డ్రామా. మీరు ఏంటి మొన్న ఆహ్, 'వంశీ' గారు కూడా అన్నారు. ఒక 'అల వైకుంఠపురం' ఎలా ఉంటది? టైప్‌లో ఉంటదని. అది చాలా పెద్ద స్టేట్మెంట్ గదా! చాలా పెద్ద స్టేట్మెంట్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఆయన ఎందుకలా అన్నారంటే నిజంగా అంటే ఆయన సినిమా చూసుకున్నారు. చూసుకున్న తర్వాత హి వాస్ రియల్లీ రియల్లీ అంటే ఒక ఒక చిన్న సాటిస్ఫైడ్ చిన్నబాబు గారు కూడా చూసారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవ్రీబడీ ఆర్ వాకింగ్ ఔట్ ఆఫ్ ద థియేటర్ అంటే చూసి ఇలా ఎడిట్ రూమ్ నుంచి బయటకొచ్చినప్పుడు ఒక ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్. యాహ్! సాటిస్ఫైడ్ హ్యాపీ కూడా కాదు. అరే! భలే ఉందిరా అన్న ఫీలింగ్‌లో బయటకొస్తున్నారు. సో, మన లాస్ట్ మేబీ వాళ్ళకొచ్చిన రికలెక్షన్ వాస్ థట్ మూవీ. హ్మ్. అందుకని ఇమ్మీడియేట్‌గా ఆ మాట అన్నారు. హ్మ్.